వెళ్ళిపోవాలని ఆశ. మా మందిరంలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఎంత ఉంటుందంటే ఈ పోడియం కంటే కొంచెం తక్కువ ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది అంతే, మరుగుజ్జు అన్నమాట. ఆవిడ ముఖం చూస్తే కొంచెం అందవికారంగానే ఉంటుంది. ఎంత అందవికారంగా ఉంటుందంటే, వింటున్నారు ఏదో అంటారు కదా, పగలు చూస్తే రాత్రి కళ్ళ గుజ్జేస్తుంది అంటారు, అలా ఉంటుంది ఆవిడ ముఖం. పాపం ఏ ప్రాంతాల నుంచి వలస వచ్చిందో మాకు తెలియదు, కానీ ఆ ప్రాంతం ఆవిడ కాదు. ఆ కొండల నుంచి, ఆ ఒరియా ప్రాంతం నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏమిట్రా ఆవిడ కులం అని అంటే కొమ్మర కులానికి చెందిందని తర్వాత తెలిసింది. అందుకని ఆవిడ ఏమని పిలిచేవాళ్ళంటే అందరూ కలిసి కొమ్మరమ్మని పిలిచేవాళ్ళం మేము. నాకు తెలియదు ఆవిడ పేరు, కొమ్మరమ్మనే తెలుసు. ఆమె ఈ సువార్త నేనే చెప్పా, ప్రభువుని విశ్వసించింది. ఆమె ప్రభువుని విశ్వసించిన రోజు నుంచి మళ్ళీ ఆమె చనిపోయే వరకు నాకు తెలిసి ఒక్క నియామకుడు కూడా ఆబ్సెంట్ అవ్వడం నాకు తెలియదండి. గృహకూడుగైనా వచ్చేస్తుంది, ప్రార్థన కూటమైనా వచ్చేస్తుంది, ఇవ్వండి వింటున్నారా మీరంత, వీధి కూటమైనా వచ్చేస్తుంది, చర్చ ఆరాధన కూడా. ఒక్క ఆదివారం కానీ ఒక నియామకుడికి కానీ కొమ్మరమ్మ రాని కూడికి లేదండి. మేము పెద్ద మందిరం కట్టాము, అందరూ పెద్ద పెద్ద ఎక్కువ డబ్బులు ఇచ్చారు, కానీ నేనే చెప్పా అందరికంటే ఎక్కువ కానుక ఇచ్చింది కొమ్మరమ్మే అని ఆవిడ నిలబెట్టుకున్నాం మేము ఆ రోజున. అంటే ఆమె పేదరికములు ఇచ్చింది దేవుని మందిర నిర్మాణంలో తక్కువే మిగిలిన వాళ్ళతో పోలిస్తే, కానీ ఆమె జీవనము నుంచి తీసిచ్చేసింది ఆమె. అందుకని ఆమె సమర్పణను నూతన మందిరంలో మేము అభినందించినాం ఆ అమ్మను. ఒకసారి నేను ఊర్లోకి వెళ్తున్నా, మా కొమ్మరమ్మ ఎదురొస్తూ ఉంది. సాధారణంగా ఆమె చేతిలో మట్టి కుండలు ఉంటాయి, ఎవరో చేస్తారు కుండలు, అవి తీసుకుని వెళ్ళి వీధి వీధికి పోయి ఆ కొండలెక్కి ఆ పల్లెటి గ్రామాల్లో కుండలు అమ్ముకొని వచ్చిన డబ్బులతో కొంచెం గెంజి కాసుకుని తాగుద్ది అన్నమాట. ఏంటి కొమ్మరమ్మ చేతిలో కొండలేవు, అన్నీ అమ్ముడైపోయా అన్నాను. అంటే బాబా అన్నీ అమ్ముడైపోయాయ్యా, గెంజి కాసుకుందామని ఇంటికి వెళ్తున్నాను అంది. మంచిది కొమ్మరమ్మ, ఊర్లో చిన్న పనుండి వచ్చానులే, ఊర్లోకి వెళ్తున్నాను అన్నాను. అనగానే బాబు మీకు 2 మాటలు అడగొచ్చా అంది. భలే మర్యాద ఆవిడికి, ఎంత మర్యాదో, ఇలా ఇలా చూస్తుంది. 2 మాటలు అడగొచ్చా అంది. అడుగు కుమ్మరమ్మ అన్నాను. ఏమి లేదు బాబు, త్వరగా చచ్చిపోవాలని ఉంది, ప్రభు త్వరగా తీసుకెళ్ళిపోయేలా ప్రార్థన చేయవా అంది. నేను అనుకున్నాను దినం గడవక కష్టం అయిపోయి త్వరగా చచ్చిపోదామని అనుకుంటుందేమో ఈ కొమ్మరమ్మని. ఇలా మేము చెయ్యేశాను, ఏమండి పర్సులో ఇది డబ్బులు తెద్దామని. ఆవిడంది బాబు దినం గడవక కాదండి, నేను చచ్చిపోవాలనుకుంటుంది, ఈ పాడులోకంలో ఇంకెంతకాలం ఉంటాం, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుందని ఇన్ని రోజులు విన్నాను కదా, త్వరగా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలంది స్వామి బాబు, త్వరగా మరణించేలా ప్రార్థన చేయవా అంది. ఈవిడికి ఏం చెప్పాలా అని మనసులో 1 నిమిషం ఆలోచించి అన్నాను, కుమరమ్మ నేనే చెప్పానుగా, యేసయ్య అన్నాడు మీ హృదయాలు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి, మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు కదా, మరి నీ కొరకు ఇల్లు కట్టడానికి యేసయ్య వెళ్ళాడు, ఆ ఇల్లు పూర్తయితే ఆయన వచ్చి తీసుకెళ్తాడులే, తొందర పెట్టొద్దులే నువ్వు అన్నాను. ఆయన ఇల్లు ఇంత కాలమైంది కదయ్యా అంది. అవును 2000 సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి. అంటే 2000 సంవత్సరాలు అయినా నా ఇల్లు ఇంకా పూర్తి అవ్వలేదా, అయితే తొందర పెట్టొద్దయ్యా, పూర్తయ్యాక పిలవనీలే అప్పుడు వెళ్తానంది. పూర్తయ్యాక పిలవనీలే అప్పుడు వెళ్తానంది. అందుకే మరణం గురించి యేసయ్యకి తొందర పెట్టొద్దు, టైం అయితే తీసుకెళ్తాడులే అన్నాను నేను. ఆవిడ హృదయం కొంచెం ఆదరణ వచ్చేసిందని అర్థమైపోయింది. ఇంకొక మాట బాబు స్వామి బాబు అంది. ఏంటి చెప్పుకోమరమ్మంటే, నేను చచ్చిపోయిన రోజున నువ్వు ఊర్లో ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, చెయ్యొచ్చునా అంది. నేను చచ్చిపోయిన రోజున నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను, చెయ్యొచ్చునా అంది. నువ్వు చచ్చిపోయిన రోజు నేనెందుకు కుమరమ్మ ఊర్లో అన్నాను. అదేంటి స్వామిబాబా అలాగంటావు, నేను కొండలు అమ్ముతా, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే మీ పాపాల కొరకు ప్రాణం పెట్టినోడు, నమ్ముకుంటే పాప క్షమాపణ వస్తుంది, లేకపోతే నరకానికి వెళ్తారు అని సువార్త చెప్తుంటే నన్ను అందరూ హేళనగా చూస్తున్నారు బాబు. నాకు బాగా మాట్లాడడం రాదు, తర్వాత అందరిలాగా నేను అందంగా ఉండను, అసహ్యంగా ఉంటాను కదా, అందుకే నా మాటలు ఎవరు లెక్క చేయటం లేదు. నేను చచ్చిపోయిన రోజున నన్ను పెట్టెలో పెట్టినప్పుడు నువ్వు ఉన్నావనుకో, నా శవం దగ్గర నువ్వు దేవుని వాక్యం చెప్తే కొంతమంది అయినా సువార్త వింటారేమని ఆశ ఉండి నేను చచ్చిపోయే రోజున ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా అంది. సరే కుమరమ్మ ప్రభు చిత్తమైతే ఉంటానులే అని అన్నాను.
కానీ ఒక విషయం నా మనసులో కలుక్కుమంది, అదేంటో తెలిసిన తర్వాత ఆవిడ అంటది, అయ్యా నేను ఏ వీధిలోనైతే ఉన్నానో ఆ వీధిలో ఎవరు చచ్చిపోక మునిపే నేను చచ్చిపోతే బాగుందనుకుంటున్నాను. ఎందుకని కుమ్మరమ్మంటే, వాళ్ళు నేను చచ్చిపోయినప్పుడు నువ్వు సువార్త చెప్పేస్తావుగా, వాళ్ళకి యేసు ప్రభు ఎవరో తెలిసిపోద్దిగా, అప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు తర్వాత వాళ్ళు, కానీ అందరికంటే నేనే ముందు చావాలా మా వీధిలో అంటుంది. చదువు, సంస్కారము, తిండి, బట్ట, ఇల్లు, బంధువులు ఇన్ని కలిగి ఉండి నేను త్వరగా చనిపోయి ప్రభు దగ్గర వెళ్ళాలి, నా చావులో కూడా కొంతమంది సువార్త వినాలి, ఈ ఆశలు మనకి లేవు. ఇంకా బతికేసి పాపాలు చేసుకుని ఇక పెద్ద మూట కట్టేసుకుందాం అనుకున్న పాపాల మూట. కానీ నేను మరణించడం ద్వారా నా యేసు ప్రభు వాక్యం లోకంలోకి వెళితే నేను త్వరగా చచ్చిపోతే మంచిదన్న ఆశ లేదే మనకి. పౌలుకుంది ఆశ, మీ యొద్ద నుంచి వెడలిపోయి నా యేసుతో ఉండాలని నాకు ఆశగా ఉంది. యేసుని ఎరగాలని ఆశ, యేసుని అందరికీ చూపించాలని ఆశ, యేసు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ. ఈ ఆశలతో బతికినటువంటి ఆయన ఆశలు దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. చెప్పు ఇప్పుడు ఈ ఆశలు ఏమి రాస్తాడు? ఎంతసేపు ఏమి గడించుకుందామా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి సుఖించుదామా, ఏమి సరదాలు చేద్దామా, ఈ పాడాశలతో బతకడం అలవాటైంది. కానీ నీ బతుకు మంచి ఆశ వచ్చినా నీకో, ఇప్పుడు చెప్పండి ఏం రాస్తాడు పుస్తకంలో? బుడ్డిలో పడేవి కన్నీళ్ళే, కానీ పుస్తకంలో పడేవి నీ మాటలు, నీ క్రియలు, నీ ఆశలు. వస్తాయి 5 రకాల మాటలు, చేసామా 2 రకాల క్రియలు, ఉన్నాయా 3 రకాలైన ఆశలు. మరి చేస్తున్న భక్తి ఇంత బతుకు బతి ఇల్లా కథలు సచ్చినట్టు, ఇంత బతుకు బతికి యేసు ప్రభువుని నమ్మి దేవుని గ్రంథంలో ఏమీ రాయించుకోలేక, వినడు ప్రియులారా, ఇవిడు ఒట్టి మనుషులుగా మిగిలిపోవడం అది సరికాదు. అందుకని ఆ పాట ఉంటుంది, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియనా, ఏమేమి చెయ్యుచుంటేవో తప్పించుకుందువా. గ్రంథాలు విప్పబడతాయంట ఆ రోజున. ఆ గ్రంథాల్లో ఉన్నదాన్ని బట్టే నీకు తీర్పు వస్తుందట. సరైన మాటలు మాట్లాడావా ఫలం వస్తుంది, సరైన మాటలు రాలేదా తీర్పు నందుతావు. సరైన కార్యాలు చేసావా నీకు ఫలం వస్తుంది, సరైన కార్యాలు చేయలేకపోయావా తీర్పు వస్తుంది. సరైన ఆశలతోనే బతికావా ఫలం వస్తుంది, సరైన ఆశలు లేకుండా బతికావా తీర్పు వస్తుంది. సరైన మాటలు. మళ్ళీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. అమ్మ ఏడ్చే పిల్లల్ని తీసుకెళ్ళండి, చివరిలోనే దేవుని పని జరుగుద్ది హృదయాల్లో. వాళ్ళు ఏడుపు వల్ల దేవుని పని పాడవుతుంది. తీసుకెళ్ళరా తల్లి, బయట తీసుకెళ్ళి. సరైన మాటలు. మొదటి మాట చెప్పండి అమ్మ, ఏంటి? దీనత్వపు మాటలు. రెండో మాటలు ఏంటమ్మా? పవిత్రమైన మాటలు. మూడో మాటలు ఏంటమ్మా? కృతజ్ఞతా మాటలు. నాలుగో మాటలు ఏంటమ్మా? అభినందన మాటలు. ఐదో మాటలు ఏంటమ్మా? గద్యం మాట. ఈ మాటలు మాట్లాడడం నీకొచ్చా? నీ హృదయం దేంతో నిండింది? హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయంలో మంచిదననిది ఉంటే నోట్లోంచి మంచి మాటలు వస్తాయి. హృదయంలో చెడ్డదననిది ఉంటే చెడ్డ మాటలే వస్తాయి. దీనత్వానికి బదులుగా అహంకార మాటలు వస్తే నువ్వు చెడిపోయి ఉన్నావని అర్థం. పవిత్రమైన మాటలకు బదులుగా పోకిరి మాటలు, సరసోక్తులు, బూతులు నీ నోట వచ్చాయంటే నీ మాట వ్యవహారం బాగులేదన్నమాట. కృతజ్ఞతా మాటలకు బదులుగా విశ్వాసఘాతకుడుగా మాట్లాడుతుంటే నీ మాటలు బాగులేదన్నమాట. అభినందన మాటలు నీ నోట్లో రాకపోతే, వినండి ప్రియులరా, నీ మాట వ్యవహారం బాగులేదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు గద్దించే మాటలు నీ నోట్లో రాకపోతే నీ మాట వ్యవహారం బాగులేదని లెక్క. అలాగే సత్క్రియలు చేయాలి, అలాగే నీతి క్రియలు చేయాలి. మనుషులు కనబడేలాగా దేవుని మహిమ కొరకు సత్క్రియలు, ఎవరికీ కనబడకుండా దేవునికి నీకే మాత్రమే తెలిసే నీతి క్రియలు, వీటికి ఫలం వస్తుంది. తర్వాత మంచి ఆశలు. ఏంటి మంచి ఆశలు? యేసును ఎరగాలని ఆశ ఉంది, యేసును ఘనపరచాలని నాకు ఆశ ఉంది. మూడో మాట, యేసు దగ్గర ఉండాలని ఆశ ఉంది. ఏంటి నీ ఆశలు? ఏమిటి నీ మాటలు? ఏమిటి నీ యొక్క క్రియలు? పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.
సహో కూర్చోరు తల్లి, కూర్చోండి. నీ నోటి వెంబడ నుంచి మంచి మాటలు రావడం లేదేంటి? నీ బ్రతుకులో మంచి క్రియలు కనబడడం లేదేంటి? మనందరి జీవితంలో మంచి ఆశలు లేకుండా పోయాయేంటి? ఇది మనకు తగదు, ఇది మనకు తగదు. ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. ప్రభా, నా మాట వ్యవహారం బాగులేకే నా కుటుంబ జీవితం సరిగా లేదు నాయన. నా మాట బాగులేదు, నా క్రియలు కూడా బాగులేవు నాయన. నా ఆశలన్నీ చెడిపోయినాయి, నాకు సరైన ఆశలు కూడా రావడం లేదు. ప్రభువా, కనికరించవా, కనికరించవా. నా హృదయ స్థితిని మార్చండి నాయన. మంచి ధననిధితో నింపండి బాబు. తీర్పు తీర్చే దేవుని ముందు సహోదరుడా ఏమైపోతాం ఆ రోజున? ప్రార్థన చేసుకుంటూ ప్రభుకి అప్పగించుకుందాం. ప్రార్థన చేసు, కళ్ళు మూసుకో పాప. ఎవరికి వారే ప్రార్థన చేసుకునండి. గ్రంథాలు విప్పబడతాయి, గ్రంథాలన్నీ బట్టబయలవుతాయి. దాన్ని బట్టే మనం తీర్పు నొందుతాం. కనుక ప్రభు ఇంకా కనికర సంపన్నుడై క్షమించడానికి సిద్ధ మనసుతో ఉన్నప్పుడే ఆయన క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపంతో మన స్థితిగతులు మార్చుకోవడం మనకెంతైనా శ్రేయస్కరం. ప్రార్థన చేసుకుందాం. ఈ పాట వింటూ మీకు మీరే ప్రార్థన చేసుకుని ప్రభువుకు అప్పగించుకునండి. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథాంబు బట్ట బాయలై పొందుదురు తీర్పును. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథాంబు బట్ట బాయలై పొందుదురు తీర్పును. నందున యేసు నిరాశకుడే భయంకరం బగు సింహము వలెను. భయంకరం బగు సింహము వలెను. ఓ మానవుండా, నీ గతి ఏమోను తెలియునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా? ఏమేమి చేయుచుంటివో